వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. అందరికీ నమస్కారం. చక్కటి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన గిరిజా కళ్యాణం 13వ భాగానికి స్వాగతం. మొదటగా ఈ భాగాన్నే చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ముందు భాగాలన్నీ గిరిజా కళ్యాణం పేరుతో ప్లేలిస్ట్ ఉంటుంది. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇంకా కామెంట్స్లో కూడా పిన్ చేసి ఉంటుంది, చూడండి. ఈ భాగంలో ఏం జరిగిందో విందాం. గిరిజ ఊరు నుంచి తిరిగొచ్చింది. చందు మెట్ల దగ్గరే ఎదురయ్యాడు. గిరిజను చూడగానే అడిగాడు, ప్రయాణం బాగా జరిగిందా? ఎలా ఉంది మీ ఫ్రెండ్ తల్లికి? గిరిజ వరంగల్ వెళ్ళడానికి పారిజాతం తల్లికి ఒంట్లో బాగాలేదని, పారిజాతంతో కలిసి తను కూడా చూడ్డానికి వెళ్తున్నానని చెప్పింది. చందు కారు తీసుకుని వెళ్ళమని చెప్పాడు. కానీ గిరిజ వినలేదు. రైల్లో వెళ్ళొచ్చింది. అతను భోజనం చేస్తూ ఉండగా చెప్పాడు, గిరిజ, 8వ తేదీ కంపెనీ వార్షికోత్సవం ఉంది. ప్రతి సంవత్సరం పెద్ద పెట్టున అదొక పండుగలాగా చేయటం అలవాటట, మేనేజర్ చెప్పాడు. గిరిజ విని ఊరుకుంది. ఈసారి నా ఆధ్వర్యంలో మొదటిసారి కాబట్టి ఇంకా ఘనంగా జరగాలని చెప్పాను. గిరిజ మాట్లాడలేదు, మౌనంగా ఉండిపోయింది. లోపల అతను ఇలా కంపెనీ విషయాల్లో శ్రద్ధ వహించడం సంతోషంగా అనిపించింది. రావుగారు ఏది చూడాలని బతికి ఉండగా తప్పించారో అది ఇప్పుడు జరుగుతోంది. చందు ఎంత బలవంతంగా అయిష్టంగా కంపెనీ వ్యవహారాలు చూడడం ప్రారంభించాడో ఇప్పుడిప్పుడు వాటి పట్ల అంత ఆసక్తి పెరుగుతోంది. వర్కర్ల కష్టసుఖాలు స్వయంగా వింటూ వాటి కోసం తాను ప్రయత్నిస్తున్నాడు. నిన్ననే సాయన్న చెప్పాడు, ఒక అతను కళ్ళు తిరిగి పడిపోతే వెంటనే హాస్పిటల్కి పంపించాడట. వారం రోజుల వరకు రావద్దని చెప్పాడట. తనే స్వయంగా వెళ్ళి అతన్ని చూసి వచ్చాడట. చిన్నబాబు వర్కర్స్ని ఎంత బాగా చూస్తున్నారో అని అందరూ ఎంతో సంతోషించారట. గిరిజ నిట్టూర్చింది. ఏ విషయానికైనా శ్రమ పడితే ఫలితం ఇలా కనిపిస్తే ఎంతో సంతోషం కలుగుతుంది. ఈ మధ్య తరచుగా గిరిజ ఆలోచనల్లో పడుతోంది. మాటిమాటికి రోజీ విషయమే గుర్తొస్తోంది. ఒక్కోసారి రోజీతో అతని అనుబంధం గుర్తుకొస్తే ఈర్ష్యగా ఉంది. అతను పెళ్లి చేసుకోను అనడానికి అదొక కారణమేమో అని అనుమానం కలుగుతోంది. మళ్ళీ అంతలోనే, నయం కదూ, అసలు ప్రేమంటే ఏమిటో తెలియని పాషాణ హృదయం అనుకున్నాను అనిపించేది. రోజీ విషయంలో ఈర్ష్యగా అనిపించినా మళ్ళీ సంతృప్తిగా కూడా ఉండేది. అతను మాటకి నిలబడటం చూస్తే గౌరవంగా అభిమానంగా అనిపించింది. చందు ఆధ్వర్యంలో కంపెనీ వార్షికోత్సవాలు బాగా ఘనంగా జరిగాయి. శేషారత్నం డాక్టర్ గారు కూడా వచ్చారు. ఫంక్షన్ పూర్తవ్వగానే శేషారత్నం చందు భుజం తడుతూ అన్నారు, భేష్ చందు, తాతగారికి తగ్గ మనవడివి అనిపించుకున్నావు. నువ్వెంత బాధ్యతగా ప్రవర్తిస్తావని, అన్ని విషయాలు ఇలా చూసుకుంటావని నేను అనుకోలేదు సుమా. ఇప్పుడు నిజంగా మీ తాతయ్య ఆత్మకి శాంతి. సోమరిపోతుతనంలో కేవలం శారీరకమైన సుఖమే ఉంది. ఇలా పనిచేయడంలో మానసికమైన ఆనందం చాలా ఉంది. అది ఇంతకాలం నాకు తెలియలేదు అంకుల్ అన్నాడు చందు నవ్వుతూ. శేషారత్నం గిరిజ వైపు తిరిగి, ఏమ్మా గిరిజ, ఆడపిల్లంటే నీలా ఉండాలి. భర్తని ఎంత బాగా మార్చుకున్నావు. నేను మొదటి నుంచి రావుగారితో మొత్తుకుంటూనే ఉన్నాను, చందులో సామర్థ్యం ఉంది కానీ అది ఉపయోగానికి రావటం లేదు అని. దూరంగా చందు వర్కర్స్తో కలిసి నిలబడి ఏదో మాట్లాడుతున్నాడు. అతను అలా వాళ్లలో కలవడం చూస్తే ఎంతో ముచ్చటగా ఉంది. శేషారత్నం ప్రశంసలు వినగానే గిరిజ కళ్ళు హఠాత్తుగా చెమర్చాయి. డాక్టర్ గారు అన్నారు, చూసావా, ఆ రోజు అంత దెబ్బలాడుకున్నారు. ఇప్పుడు మీరిద్దరూ చూడముచ్చటైన జంటగా ఎలా ఉన్నారో. ఈ అభిప్రాయ భేదాలనే ఉన్నాయే, అవి నిప్పు కణికల్లాంటివి. మనం చల్లారిస్తే చల్లారుతాయి, ఇంకా విసిరితే రాజుకుని మరీ మండుతాయి. ఇంతలో చందు అక్కడికి రానే వచ్చాడు. శేషారత్నం నవ్వుతూ అన్నాడు, యారా చందు, మీకు నేను పెట్టిన 3 నెలల గడువు రేపటితో పూర్తయిపోతుంది. ఏమిటి, కలిసుంటారా, డైవర్స్కి అప్లై చేస్తారా? ఆ మాట వినగానే చందు త్రుళ్ళిపడినట్టు గిరిజ వైపు చూశాడు. గిరిజ కూడా చందు వైపే చూస్తోంది. క్షణం ఆగి చందు అన్నాడు, అది గిరిజ ఇష్టం, తనే నిర్ణయించుకోవాలి అన్నాడు. రేపటి వరకు ఇంకా గడువుంది కదూ, పరధ్యానంగా చూస్తూ అంది గిరిజ. రేపటి వరకు కాదు తల్లి, జీవితాంతం గడువుంది. నువ్వు ఎప్పుడు మనసు మార్చుకుంటే అప్పుడు అనుకో. కానీ ఒకటి మాత్రం నిజం, ఇప్పుడు మీ ఇద్దరినీ చూస్తూ ఉంటే ఇంత చూడముచ్చటైన జంట ఇంకెక్కడా కనిపించదు సుమా అన్నట్టున్నారు. మీ ఇద్దరూ ఇలా అన్యోన్యంగా ఒకరిని ఒకరు ప్రతి విషయానికి సంప్రదించుకుంటూ ఉంటే మాకు చాలా హాయిగా ఉంది. మీరు అలా పోట్లాడుకునేవారు అంటే ఇప్పుడు ఇక్కడ మిమ్మల్ని చూసిన ఎవ్వరూ నమ్మరు. గిరిజ చూపులు కిందకి వాలాయి. థ్యాంక్ యూ అంకుల్,
చందు శేషారత్నాన్ని డాక్టర్ గారిని చెయ్యి పట్టి ఊపాడు. మీ అండ లేకపోతే నేను ఏమాత్రం ఏ పని చేయలేకపోయేవాణ్ణి. మాలాంటి చిన్నవాళ్ళు ఎవరైనా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే స్నేహపూర్వకంగా చక్కదిద్దేటందుకు మీలాంటి పెద్దవాళ్ళు కూడా ఉండాలి అన్నాడు. నేనేం చేశానురా, నాదే ఉంది. అలా అనకండి. మీరు నన్ను బలవంతంగా ఈ షరతులు కొప్పించకపోయి ఉంటే నేను ఇలా మారేవాణ్ణే కాదు. మొదట ఇంట్లో తోచక ఈ కంపెనీకి వచ్చి కూర్చునేవాణ్ణి. ఊరికే కూర్చుంటే ఊసిపోక ఒక్కొక్క విషయం పట్టించుకోసాగాను. పట్టించుకున్న కొద్దీ నాకు ఆ విషయాల్లో ఆసక్తి పెరిగిపోయింది. తోచట్లేదు అనే మాటే నా జీవితంలోంచి ఎగిరిపోయింది. ఒంటరితనం మాయమైంది. ఈ పనులు నిర్వర్తించటంలో నాకెంతో ఆనందం, తృప్తి లభించాయి. తాతయ్య నన్ను కష్టపెట్టడం అవుతుందని గట్టిగా బలవంతం చేయలేదు, కానీ అలా చేసుంటే ఎప్పుడో ఈ పనులన్నీ నేను చూసేవాణ్ణి అన్నాడు. శేషారత్నం డాక్టర్ గారు వెళ్ళిపోయారు. చందు, గిరిజ పక్క పక్కనే నిలబడ్డారు. వచ్చిన అతిథుల్లో చాలామంది చందుని ప్రశంసించారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇద్దరూ కలిసి కారులో ఇంటికి తిరిగి వస్తున్నారు. గిరిజ మౌనంగా కూర్చునుంది. చందు డ్రైవ్ చేస్తూనే గిరిజ చేతి కోసం చేయి చాచాడు. నేను నీకేమని కృతజ్ఞతలు చెప్పాలి? నాకెందుకు? ఇదంతా జరగడానికి కారణం నువ్వు కాదా? దానికి కృతజ్ఞతలెందుకు? నా బాధ్యత నేను నిర్వర్తించాను. అంతేనా? అంతకంటే ఇంకేం లేదా? లేదు అని చెప్పాలని ఎంతగానో అనిపించింది. కానీ గిరిజ పెదవులు ఆ మాటని పలకలేకపోయాయి. అతను చెయ్యి చాచి గిరిజ చెయ్యి అందుకుని తన వేళ్లతో ఆమె వేళ్లని బంధిస్తూ అన్నాడు. గిరిజ, మొదట నీ పోరు పడలేక ఇంట్లో బోర్ కొట్టి తప్పనిసరే ఆఫీస్కి వెళ్ళేవాణ్ణా? క్రమంగా ఆఫీస్ వ్యవహారాలు చూడడం మొదలైన కొద్దీ నాలో మార్పు వచ్చింది. ఇప్పుడు ఆలోచిస్తే ఇంతకుముందు నా ప్రవర్తన నాకే సిగ్గనిపిస్తోంది. ఈ కంపెనీ, ఈ ఆర్భాటం ఇదంతా పరమ బోర్ అనుకునేవాణ్ణి. ఇప్పుడు తెలుస్తోంది ఈ కంపెనీ నుంచి ఎన్ని కుటుంబాలు బతుకుతున్నాయో, వారికి ఎంత నీడ దొరుకుతుందో. ఆ పని మనం చెయ్యగలుగుతున్నాం. ఈ ఆలోచన ఎంత థ్రిల్గా ఉందో తెలుసా? గతంలో గడిపిన సోమరిపోతు జీవితం గుర్తుకొస్తే నా మీద నాకే చిరాకు కలుగుతుంది. ఈ కంపెనీని ముందు ముందు ఇంకా పెద్దది చేయాలి. ఇంత క్రితం ఏమైందో తెలుసా? ఒక పండు ముసలావిడొచ్చి హఠాత్తుగా నా కాళ్ళకి మొక్కింది. ఏమిటది అని అడిగితే తాతయ్య తన కొడుక్కి చదువు చెప్పించి ఈ కంపెనీలో ఉద్యోగం ఇప్పించారట. తన భర్త ఇక్కడే పనిచేస్తూ ఏదో అనారోగ్యం వల్ల చనిపోయాట. అతను పోయాడు కదా అని తాతయ్య ఆ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయలేదు. ఆమె తమ్ముడికి ఈ కంపెనీలో ఉద్యోగం ఇప్పించి ఆదుకున్నాడు. పెద్ద మనసుగల ధర్మాత్ముడు. ఆ తాతకి తగ్గ మనవడి నువ్వు అంది. నిజంగా ఆ సమయంలో నాకు ఎలా అనిపించిందో తెలుసా? ఈ రోజు నుంచి మనసా వాచ నా శక్తి సామర్థ్యాలన్నీ ఈ కంపెనీకి ధారపోయాలని అనిపిస్తోంది. గిరిజ మౌనంగా వింటూ ఉండిపోయింది. గడువు రేపటితో పూర్తవుతుంది అన్న శేషారత్నం మాటలే గుర్తుకొస్తున్నాయి. కారు ఇంటికి వచ్చేసింది. చందు ఇంకా ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ గిరిజ ఆ అవకాశం ఇవ్వలేదు. తలనొప్పిగా ఉందని చెప్పి పైకి వచ్చేసింది. మంచం మీద పడుకుంది. రోజీ విషయం తనకి తెలియకుండా ఉంటే ఎంత బాగుండేది. ఈరోజు చందు అన్న మాటలకి ఎంత సంతోషించేది. మర్నాడు మధ్యాహ్నం ఇంట్లో సందడి ప్రారంభమైంది. సాయన్న మిగతా నౌకర్లు హడావుడిగా తిరుగుతున్నారు. బయట లాన్లో పూలకుండీలు సర్ది టేబుల్స్ వేస్తున్నారు. రాత్రి బాగా పొద్దుపోవడంతో చందు ఆలస్యంగా నిద్రలేచాడు. భోజనం చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి పడుకున్నాడు. రాత్రి నిద్ర సరిపోలేదేమో, మళ్ళీ నిద్ర పట్టేసింది అతనికి. 5 గంటలకి మెలకు వచ్చి కిందకి దిగొచ్చేసరికి ఇల్లంతా హడావుడిగా ఉంది. ఏమిటి సాయన్న, ఈరోజు మన ఇంట్లో ఏమిటి హడావిడి? టీ తెచ్చిన సాయన్నని అడిగాడు. మీకు తెలీదా? మీ స్నేహితులంతా పార్టీకి వస్తున్నారుగా చిన్నబాబు అన్నాడు. టీ తాగబోతున్న చందు ఉలిక్కి పడ్డట్టుగా ఆగిపోయాడు. స్నేహితులు వస్తున్నారా? నాకు తెలియకుండానే? నేను వాళ్ళని పిలవకుండానే? ఆశ్చర్యంగా అడిగాడు. మీ బదులు అమ్మాయి గారు పిలిచారులేండి. చిన్నమ్మగారికి పొద్దుట్నుంచి ఇదే పని. ఫోన్ దగ్గర కూర్చుని కదలలేదంటే నమ్మండి. మీరు చెప్పమన్నారని వాళ్ళందరికీ చెప్పటం నేను స్వయంగా విన్నాను. ఓహో అలాగా అన్నాడు. అతను గిరిజను పిలిచి ఏమీ అడగలేదు. ఎందుకు ఇలా చేశావని ప్రశ్నించనూ లేదు. మరో అరగంటలో స్నానం చేసి నీట్గా తయారయ్యి కిందకొచ్చాడు. గిరిజ అప్పటికే రెడీ అయి ఉంది. ఈరోజు పార్టీ తెలుసా అంది. తెలుసు, సాయన్న చెప్పాడు. నువ్వు ఇంత శ్రమ ఎందుకు తీసుకుంటున్నావో నాకు అర్థం కావటం లేదు అన్నాడు. శ్రమ ఏమిటి? ఇది నా బాధ్యత. బాధ్యత బాధ్యత ఒకే మాట.
ఆ మాట విని విని నా చెవులు నొప్పెడుతున్నాయి. అంతకంటే ఇంకేం లేదా? ఇంకేముంటుంది? ఉండటానికేముంది? చందు క్షణంసేపు గిరిజ ముఖం వైపు తదేకంగా చూశాడు. అతను సరిగ్గా చూడలేదు, కానీ గిరిజ ఎందుకో చిక్కింది. ఈరోజు మరీనూ మామూలుగా లేదు. రోజు ఆ కళ్ళల్లో కనిపించే కళ తరిగినట్టుగా ఉంది. ఎంతో ఆకర్షణగా, మెరుపు మెరిసినట్టుగా ముఖాన్ని కళ్ళని కాంతివంతంగా మార్చే ఆ నవ్వు ఈరోజు సహజంగా లేదు, తెచ్చిపెట్టుకున్నట్లుగా ఉంది. ఒక అడుగు ముందుకేసి అన్నాడు, గిరిజ, నువ్వు చాలా అలసిపోయినట్టుగా ఉన్నావు. రెస్ట్ తీసుకోకూడదు? రెస్టా? తీసుకుంటాను. ఇక ఈ పూట నుంచి నాకు పూర్తిగా రెస్టే అంది. చందుకి ఆ మాటల్లో స్లాష్ ఏమిటో అర్థం కాలేదు. 6:30 అవుతూ ఉండగా ఒక్కొక్కరే స్నేహితులు దిగారు. వాళ్ళు చందుని కౌగిలించుకున్నారు. ఏరా, నీ వనవాసం అయ్యిందా అన్నాడు రమేష్. ఇంకా పట్టాభిషేకం జరగలేదు, జరగాలి అన్నాడు చందు నవ్వుతూ. మేం చచ్చిపోయామనుకో, నీ మీద బెంగ పెట్టేసుకున్నాం. ఇక నీ పెళ్ళాన్ని నిన్ను మార్చేసిందనే అనుకున్నాం, కానీ నువ్వు మారవని మాకు నమ్మకం వాసు అన్నాడు. అందరూ లాన్లోకి నడిచారు. చందు ఒక్క నిమిషం ముగ్ధుడైనట్టుగా చూశాడు. గిరిజ పార్టీ ఏర్పాట్లు ఎంతో బాగా చేసింది. ఒక్క చిన్న లోపం కూడా లేదు. చెట్లకి లైట్లు పెట్టారు. తినటానికి ఎన్ని రకాలో. అక్కడ తెల్లటి బట్టలు పరిచిన టేబుల్స్ మీద గాజు గిన్నెల్లో పళ్ళెల్లో అన్నీ అమర్చున్నాయి. డ్రింక్స్ రెడీగా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అతని అభిరుచి ఏమిటో బాగా తెలుసుకుని ఏర్పాట్లు చేసినట్టుగా ఉంది. అందరూ తింటున్నారు, తాగుతున్నారు, రకరకాల జోక్స్ వేస్తున్నారు, పగలబడి నవ్వుతున్నారు. చందుకి వాళ్ళని చూస్తూ ఉంటే జీవితంలో మొట్టమొదటిసారిగా విసుగొచ్చింది. వీళ్ళకి జీవితం పట్ల ఒక ధ్యేయం లేదు, శ్రమ పడాలనే కోరిక లేదు. సోమరిపోతుల్లాగా ఎవరి కష్టం మీదో పడి జీవితాలు తెల్లార్చుకోవాలని చూస్తారు. ఇన్నాళ్ళు తను కూడా ఇలా గడిపినవాడే. వీళ్లలో చాలామందికి డబ్బుంది, కానీ తల్లిదండ్రులు విసుగెత్తి ఇవ్వడం మానేశారు. వాళ్ళ అలవాట్లు మానుకోలేదు. అందుకే ఎప్పుడూ ఎవరో ఒకరిని బురిడి కొట్టించి రోజులు గడపాలని చూస్తారు. వీళ్ల వల్ల ఖర్చు పెరిగినట్టుగా పని మాత్రం జరగదు. 11 గంటలయ్యింది. చందు పార్టీ ముగిసిందని గుడ్ నైట్ చెబుతూ ఉంటే అందరూ ముఖాలు చూసుకున్నారు. చందు ఏమిటి ఇంత త్వరగా పార్టీ ముగిసిందని అనడం ఏమిటి? వీడు నిజంగానే మారిపోయాడు. ఇది వరకు పార్టీ అంటే తెల్లారిపోయేది. వీడు సరిగ్గా మొదలవకుండానే ఇంక చాలు అంటున్నాడు. చందు మారిపోయాడ్రా అని ఒకరు, లేదురా డబ్బు ఆదాలో పడ్డాడు అని ఇంకోరు, కాదురా భార్యామణి ఒద్దికలో బతుకుతున్నాడు కదా, ఆవిడ గారి హుకుం అమలుపరుస్తున్నాడులే అని ఇంకోరు, ఈ మాత్రం దానికి పిలవటం దేనికి అని మరొకరు. ఇలా రకరకాల వ్యాఖ్యానాలు అతని ఎదురుగానే నిర్మోహమాటంగా చేశారు. చందు ఆగ్రహపడలేదు, ఆవేశపడలేదు. చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. అందరూ వెళ్ళిపోయారు. సాయన్న టేబుల్స్ ప్లేట్స్ తీయించేస్తున్నాడు. చందు పైకొచ్చాడు. గిరిజ అక్కడ వరండాలో నిలబడింది. గిరిజ, ఇంకా నువ్వు నిద్రపోలేదా? చందు అడిగాడు. లేదు, మీకోసం చూస్తున్నాను. అతని మనసులో ఒక్కసారి 1000 వీణలు మోగినట్టయింది. ఆ సమాధానంలో అతనికి 1000 తీపి అర్థాలు ప్రతిధ్వనించాయి. నిజంగానా? అస్పష్టంగా అన్నాడు. నిజంగానే. గిరిజ నడుం దగ్గర వేళ్లాడుతోన్న తాళం చెవుల గుత్తి తీసి అతనికి అందించింది. ఏమిటది? ఈ రోజుతో శేషారత్నం గారు పెట్టిన గడువు పూర్తయింది. మనిద్దరం కలిసి ఉండటానికి అంగీకరించిన కాలం అయిపోయింది. అంటే? అతను అర్థం కానట్టుగా చూశాడు. నేను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను. అందుకే మీ ఫ్రెండ్స్ని మీకు చెప్పకుండానే పార్టీకి పిలిచాను. వాళ్ళకి మిమ్మల్ని అప్పచెప్పేశాను. మీకు ఇల్లు అప్పచెబుతున్నాను. చందుకి కోపం వచ్చింది. మా గొప్ప పని చేసావు. వెళ్ళడం ఉండడం అంతా నీ ఇష్టమేనా? వెళుతుందిట. ఇదేం చిన్నపిల్లలాట అనుకున్నావా? మాటిమాటికి వెళ్ళిపోతానని బెదిరించటానికి? నేనేం బెదిరించటం లేదు. బెదిరింపు కాకపోతే ఏమిటిది? స్నేహితులకు అప్పచెప్పిందట, మహా గొప్పగా చెబుతోంది. కానీ నేను ఇవాళ ఏం చేశానో తెలుసా? ఆ స్నేహితులతో తెగతెంపులు చేసుకొచ్చాను. గిరిజ ముఖం తిప్పుకుంది. చందు ఇంకా కోపంగా అంటున్నాడు. వెళుతుందిట. ఎక్కడికి? అప్పుడంటే మధుమూర్తి అండ చూసుకుని వెళ్ళావు, ఇప్పుడెక్కడికి వెళ్తావు? గిరిజ చర్రుమన్నట్టు అతని వైపు తిరిగింది. మీరు దయుంచి అతని పేరు ఎత్తకండి. అతనేమిటో మీకు చెప్పినా అర్థం అవదు. నేను ఒకరి అండ చూసుకుని ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు. నా కాళ్ళ మీద నిలబడగలిగే శక్తి నాకుంది. గిరిజ తాళం చెవులు అక్కడున్న కుర్చీలో పడేసింది. వెళ్ళబోతూ ఉంటే అతను అరిచినట్లు అన్నాడు. ఆగు, వెళ్ళిపోవడం అంటే అంతా నీ ఇష్టమేనా? నా ప్రసక్తేం లేదా?
గిరిజ ఆగి మౌనంగా నిలబడిందే తప్ప సమాధానం చెప్పలేదు. అతను 2 అడుగులేసి దగ్గరగా వచ్చాడు. హఠాత్తుగా అతని కంఠం గాద్గదికంగా మారింది. గిరిజ, నీ బాధ ఏంటో నాకు తెలుసు. నేను నిన్ను ఎక్కడ గాయపరిచానో కూడా నాకు బాగా అర్థమైంది. మన పెళ్ళైన మొదటి రాత్రి నువ్వు మర్చిపోలేనట్టే నేను కూడా మర్చిపోలేను. నేను మూర్ఖంగా ప్రవర్తించానని ఒప్పుకుంటున్నాను. ఎన్నాళ్ల నుంచో నా మనసులో మాట చెప్పాలని ఎదురు చూస్తున్నాను. నువ్వు నన్ను అర్థం చేసుకో. ఒక్కసారి నీ మంచి మనసుతో నేను చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం నాకివ్వు. అతని కంఠంలో బాధ, అర్థింపు గిరిజకి బాగానే అర్థమవుతున్నాయి. ఆమె కళ్ళలో గిర్రున నీళ్లు తిరిగాయి. బిగబట్టిన స్వరంతో అంది, మీరు కూడా నన్ను బాగా అర్థం చేసుకోండి. నాకు ఈ ఇల్లు మీ మనసులో అనిపిస్తుంది. నేను ఈ ఇంట్లో ఉండాలంటే మీ మనసులో ఉండటమే అనుకుంటాను. కానీ నాకు మీ మనసులో చోటు లేదు. మీకు నేను భార్యగా ఉండాలంటే మనసా వాచా ఉండాలి, బొమ్మలా కాదు. నా మనసులో చోటు లేదని నువ్వెలా అనుకుంటున్నావు? ఒక్కసారి మీ గదిలోకి వెళ్ళి చూడండి, మీకే తెలుస్తుంది. అతను ఆశ్చర్యంగా గిరిజ వైపు ఒకసారి, తన గది వైపు ఒకసారి మార్చి చూశాడు. ఏముంది నా గదిలో అంటూనే పరదా పక్కకు లాగి లోపలికి వెళ్ళాడు. గది లోపలికి అడుగు పెడుతూనే నిర్విణ్ణుడయ్యాడు. ఒక్క క్షణం అతని మనసు కొయ్యబారిపోయింది. ఎదురుగా గదిగుమ్మంలో అడుగు పెట్టగానే కనిపించేట్లుగా టేప్ రికార్డర్, పుస్తకాలు ఉన్న బీరువా మీద రోజీ తను కలిసి ఉన్న ఫోటో ఉంది. అతను పియానో వాయిస్తున్నాడు. ఆ అమ్మాయి పక్కన నిలబడి ఉంది. నిశ్చేష్టుడై చూస్తున్నాడు చందు. ఒక్క నిమిషం ఆ గదంతా పియానో శబ్దంతో బిగ్గరగా నిండిపోయినట్టు అనిపించింది. అతని ముఖం నిండా చిరుచెమటలు అలముకున్నాయి. కర్టెన్ పట్టుకునే అతను ఆ ఫోటో వైపు నుంచి తల తిప్పి గిరిజ వైపు చూశాడు. గిరిజ అతని ముఖాన్నే తదేకంగా చూస్తోంది. ఈ ఫోటో నీకెక్కడిది అడిగాడు. వరంగల్లో జోసెఫ్ గారి దగ్గర నుంచి తెచ్చాను. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళావా? అవును. పారిజాతం తల్లికి సుస్థి అని చెప్పింది సాకు మాత్రమే. మీ నోటి వెంట రాత్రిళ్ళు రోజీ అని కలవరింతలు విన్నాను. ఆ జోసెఫ్ గారికి మీరు ప్రతి నెల ఎందుకు మనీ ఆర్డర్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. నాకు నేనే ఆలోచించుకుని ఆరాలు తీస్తే జోసెఫ్ రోజీకి అంకుల్ అని తెలిసింది. ఆయనతో మాట్లాడావా? ఆయన నాకంతా చెప్పారు. ఈ ఫోటో ఆయన దగ్గర నుంచి తెచ్చిందే. మై గాడ్! అతను నిస్సహాయంగా చూశాడు. ఇప్పుడు చెప్పండి, ఈ ఇంట్లో నాకు చోటుందా? అతను సమాధానం చెప్పలేనట్లుగా చూడసాగాడు. భర్త మనసులో చోటు లేనప్పుడు భార్య అన్న మాటకి ఇంక విలువే ఉంది? నేను ఈ ఇంట్లో ఉంటే సాయన్న, మాలి వాళ్ళలాగానే అవుతాను. చెప్పండి, నన్ను అలా పని మనిషిలా ఉండమంటారా? గిరిజ, తను కళ్ళనీళ్లు తుడుచుకుంటూ అంది. పెళ్లి గురించి ఏ ఆలోచన లేనివాళ్ళు ఎంత అదృష్టవంతులో అనిపిస్తోంది. పెళ్లి గురించి నాలాగా కొన్ని నమ్మకాలు, విలువలు పెట్టుకుంటే జీవితం ఎంత దుర్భరమో అవుతుంది. నేనెప్పుడూ డబ్బుకి ప్రాధాన్యత ఇవ్వలేదు. మిమ్మల్ని కూడా నేను డబ్బు కోసం చేసుకోలేదు. అప్పటికే చందు గిరిజ దగ్గరగా వచ్చాడు. ఆమె భుజాలు పట్టుకుని తన వైపు తిప్పుకున్నాడు. ఆ సంగతి నాకు తెలుసు గిరిజ. ఆ సంగతి తెలిసినప్పటి నుంచి నేను నీ పట్ల ఎంత పరుషంగా ప్రవర్తించానో అర్థమై సిగ్గుపడుతున్నాను. గిరిజ అతని వైపే చూస్తోంది. చందు గభాల్న గిరిజ మెడ దగ్గర ముఖం దాచుకున్నాడు. గిరిజ, వెళ్ళిపోకు. నన్ను వదిలి వెళ్ళిపోకు. మళ్ళీ నన్ను ఒంటరివాణ్ణి చెయ్యకు. ఒంటరితనం భరించలేకే ఈ స్నేహితుల్ని పోగేసుకున్నాను. గుర్రపందాలని, పిక్నిక్లని, పార్టీలని, ఊళ్ళు తిరగడమని ఎన్నో వ్యాపకాలు కల్పించుకున్నాను. ఈ 3 నెలల నుంచి నువ్వు చిత్రంగా నా ఒంటరితనం లేకుండా చేశావు. ఇప్పుడు నాకెంతో సుఖంగా ఉంది. నిన్ను ఆలంబనగా చేసుకుని రాక్షసిలాగా నన్ను పీక్కు తిన్న ఈ ఒంటరితనం బారి నుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నాను. నేను ఇన్నాళ్ళు ఒక భయంకరమైన వేదనలో, చీకటి గదిలో తలుపులు మూసుకున్న వ్యక్తిలా గడిపాను. నువ్వు వచ్చి బలవంతంగా ఆ గది తలుపు తెరిచావు. మొదటిసారిగా వెలుగు, స్వతంత్రం చవిచూస్తున్నాను. నేను నీకు ఎంత కృతజ్ఞుడినో నీకు తెలీదు. నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ ఆ గది తలుపులు మూసుకుంటాయి. ఆ చీకటి, ఒంటరితనం నేను భరించలేను. అపోహపడ్డాను. నువ్వు నన్ను డబ్బు కోసం చేసుకోలేదు. ఆ సంగతి నాకు మొన్ననే తెలిసింది. నువ్వు వరంగల్ వెళ్ళినప్పుడు తాతయ్య టేబుల్ వెతుకుతుంటే మన పెళ్లికి ఒప్పుకోమని తాతయ్య కోరితే నువ్వు రాసిన జవాబు కనిపించింది. నా కళ్ళు తెరిపించింది గిరిజ. నిన్ను క్షమాపణ ఎలా కోరాలో తెలియడం లేదు. నీలాంటి భార్య నా జీవితంలో దొరకడం అదృష్టం అనుకున్నాను. నీకు రోజీ గురించి అంతా చెప్పేయాలని ఆ రోజే నిర్ణయించుకున్నాను. అతను తలెత్తి గిరిజ వైపు చూశాడు.
గిరిజ ముఖంలో దుఃఖం ఉప్పెనలా గూడు కట్టుకుంటోంది. అప్పటికే ఆమె కళ్ళ వెంట నీళ్లొచ్చేస్తున్నాయి. ఆ క్షణంలో అతని కళ్ళకి గిరిజ చిన్న పిల్లల నిస్సహాయురాల్లాగా కనిపించింది. ఆమె ముఖాన్ని గుండెలు కదుముకున్నాడు. డగ్గుత్తికతో అన్నాడు, మనిద్దరం అదంతా మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభిస్తే ఎంతో బాగుంటుంది కదూ. గిరిజ, ప్రేమించడం అంటే ఏమిటో తెలిసిన ఇద్దరి జీవితాలు కలిసిపోతే ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? ఇలారా, నేను నీకు రోజీ గురించి చెబుతాను. ఆ తర్వాత కూడా నువ్వు వెళ్ళిపోవాలనుకుంటే నేను నిన్ను ఆపను. నువ్వేమన్నావు? ఈ ఇల్లు నా మనసులా కనిపిస్తోందని కదూ. బహుశా పెళ్ళై అత్తవారింటికి వచ్చే ప్రతి ఆడపిల్ల అలాగే అనుకుంటుందేమో. ఆ ఇంట్లో తన చోటెక్కడో చూసుకోవడానికి ప్రయత్నిస్తుందేమో. గిరిజ, రా, నా మనసంతా తిరిగి చూడు. అదెంత శూన్యంగా పాడుపడ్డట్టుగా ఉందో తెలుస్తుంది. ఆ ఇంటిని సొంతం అనుకుని నివాసయోగ్యంగా చేసుకుంటావో లేక కాదని వదిలేసి వెళ్ళిపోతావో నువ్వే నిర్ణయించుకుందువు గాని. అతను గిరిజ భుజాల చుట్టూ చెయ్యి వేసి గది లోపలికి తీసుకువెళ్ళాడు. ఇద్దరూ సోఫాలో కూర్చున్నారు. చందు చెప్పడం ప్రారంభించాడు. అదంతా ఇంచుమించుగా జోసెఫ్ చెప్పిన కథే. గిరిజ చందు మాటలకి జోసెఫ్ చెప్పిన దానికి ఏదైనా తేడా ఉంటుందేమోనని శ్రద్ధగా వింది. కానీ చందు ఏదీ దాచలేదు. కానీ జోసెఫ్ కొంత దాచాడు. రోజీ గర్భవతి అని డాక్టర్లు చెప్పారని ఆయన చెప్పలేదు. అంతా చెప్పడం పూర్తయ్యేసరికి చందు గిరిజ ఒళ్ళో తలపెట్టుకుని పడుకునున్నాడు. యాక్సిడెంట్ జరగటం భగవంతుడి లీల అని శేషరత్నం గారు చెప్పినా నేను మాత్రం ఎందుకో ఆ విధంగా సరిపెట్టుకోలేకపోయాను. రోజీని నేనే చంపినట్టుగా కుమిలిపోయాను. ఆనాటి నుంచి మరో ఆడపిల్లని నా జీవితంలోకి రానియలేదు. ఆ రాత్రి నుంచి నేను మళ్ళీ డ్రింక్ ముట్టుకోలేదు. అతని కంఠం మాట్లాడి మాట్లాడి అలిసిపోయినట్టుగా ఉంది. నీ పరిచయం పెరిగిన కొద్దీ నాకు ఆ యాక్సిడెంట్ కల రావడం మానేసింది అన్నాడు. గిరిజ మాట్లాడకుండా అతని జుట్టులోకి చెయ్యి పోనిచ్చి నిమురుతూ కూర్చుంది. చందు మళ్ళీ అన్నాడు, గిరిజ, నీ పరిచయం చీకటి సముద్రంలో తేలిపోతున్న వాడికి ఆధారం దొరికినట్టుగా ఉంది. తాతయ్య అన్న మాటలు గుర్తొస్తున్నాయి. చందు, ఈ పెళ్లి వల్ల నువ్వు సుఖపడతావు, ఈ మాట నువ్వే ఒప్పుకుంటావు అని. అదెంత నిజం? నువ్వు మామూలు ఆడపిల్లలా ఉంటే నాకేం అనిపించేది కాదేమో. నీ స్నేహం ఆధారం చేసుకుని నిన్ను చూపెట్టుకుని నేను కంపెనీ వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నానని నాకు అనిపిస్తోంది. భార్య అంటే నీలా ఉండాలి. భర్త కనుసన్నల్లో మెలిగినంత మాత్రాన భార్య కాదు. భర్త డబ్బు తిన్న ప్రతి ఆడది భార్య కాదు. భార్య అంటే భర్తకి తోడు నీడగా ఉండాలి. భార్యని భర్తలో అర్ధభాగం అని ఎందుకన్నారో ఇప్పుడు అర్థమవుతోంది నాకు. గిరిజ, మధుమూర్తి గురించి నేను అన్న మాటలు కూడా సిగ్గుపడేలా ఉన్నాయి. నేను హాస్టల్లో నీ గురించి ఎంక్వైరీ చేశాను. మధుమూర్తి నువ్వు కేవలం స్నేహితులేనని తెలిసింది. ఎందుకో గాని నాకెంతో హాయిగా అనిపించింది. నీ మీద గౌరవం ఏర్పడింది. అభిమానం పెరగడానికి బహుశా అదే నాందేమో. ఇప్పుడు చెప్పు, ఇవిగో తాళం చెవులు. నువ్వు నన్ను అర్థం చేసుకుని అవకాశం ఇచ్చేట్టయితే ఇవి తీసుకుని కొంగుకి ముడివేసుకో. లేదంటే అక్కడ టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపో. నేను రేపే అంకుల్తో మాట్లాడి డైవర్స్కి ప్రయత్నాలు చేస్తాను. ఇప్పటికే నేను నిన్ను చాలా బాధ పెట్టాను. ఇక మీదట పెట్టను. అతను తాళం చెవులు గిరిజ చేతికిచ్చాడు. గిరిజ చాలాసేపు వాటివైపు తదేకంగా చూసింది. చందు లేచి వెళ్ళి కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తున్నాడు. బయట వెన్నెల ఎంతో అందంగా ఉంది. గదిలోకి రావడానికి కిటికీ అంచులకి ఎగబాకుతోంది. గిరిజ లేచి నిలబడి తాళం చెవుల గుత్తి కొంగుకి ముడేసుకుంది. చందు వెనక్కి తిరిగి దగ్గరకొచ్చాడు. గిరిజ కూడా అతని వైపే చూస్తోంది. కొంగుకున్న తాళం చెవుల గుత్తి పట్టుకుని పెదవులకి తాకించుకున్నాడు. మరుక్షణంలో గిరిజని 2 చేతులతో లేవనెత్తి తీసుకువచ్చి మంచం మీద పడుకోబెట్టాడు. ఆమె లేవబోతుంటే ఆప్ చేశాడు. అతని చెంప గిరిజ చెంప కానింది. భావోద్రేకత నిండిన స్వరంతో, గిరిజ, నువ్వు నాకు కావాలి. నువ్వంటే నాకు చెప్పలేనంత ఇష్టం. నువ్వు నా దానివిగా నన్ను నీవాడిని చేసుకో అన్నాడు. చందు, గిరిజ 4 వారాల పాటు ఉత్తరదేశం అంతా తిరిగి ఇంటికొచ్చారు. ఆ 4 వారాలు ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని రూపు లేకుండా మాయం చేశాయి. చందుకేం కావాలో చూడటం గిరిజ వంతైతే, గిరిజని షాపింగ్కి లాక్కుపోయి వద్దన్న చీరలు నగలు కొనిపెట్టడం అతని పని అయ్యేది. ఒకసారి గిరిజ చిరుకోపంగా అంది, ఈ లంచాలన్నీ నాకెందుకుటా? హతోస్మి, లంచాలా? కానుకలని లంచాలంటే నేనేం చెయ్యాలి? కానుకలెందుకట? నీ మీద నాకున్న భావం ఏమిటో నీకెలా తెలుస్తుంది? నోటితో మాటలు చాలవా? మాటలా అంటూ అతను భుజాలు పట్టి గిరిజను దగ్గరకు తీసుకున్నాడు. గిరిజ, ప్రేమంటే ఏంటో బాగా తెలియని చిన్న వయసులో దాని గురించి ఎంత ఎక్కువగా మాట్లాడతామో
అంత తక్కువగా ఆలోచిస్తాం. అనుభవం పెరిగిన తర్వాత ప్రేమ అంటే అసలు అర్థం ఏమిటో గ్రహింపొచ్చినప్పుడు దాని గురించి ఎక్కువగా ఆలోచించి తక్కువగా మాట్లాడతాం. ఆ తొలి యవ్వనంలో మాటల్లో చెబితే ఇప్పుడు చేతల్లో మోగగా చూపించాలనిపిస్తోంది. గిరిజ చిరునవ్వుతో చూస్తోంది. చందుతో గడిపిన ఈ నెల రోజులు అద్భుతమైన అనుభవంలా ఉన్నాయి. తాజ్మహల్ దగ్గర వెన్నెల్లో గిరిజ ఒళ్ళో తలపెట్టుకుని పడుకుని ఉన్నాడతను. గిరిజ, ఆడపిల్లల సంగతేమో నాకు తెలియదు కానీ ప్రతి మగపిల్లవాడికి పెళ్ళయ్యే లోపల ఒకటో రెండో ప్రేమ వ్యవహారాలు తెలుసుండాలి. అప్పుడే ఆడపిల్లని బాగా అర్థం చేసుకోగలుగుతాడేమో, ఆ అమ్మాయికి ఏం కావాలో ఇవ్వగలుగుతాడేమో. ఆ విధంగా జీవితం గురించిన పాఠాలు గిరిజ చందుకి నేర్పితే ప్రేమ గురించిన పాఠాలు అతని దగ్గర నేర్చుకోవడం గిరిజ వంతయ్యింది. గిరిజ అప్పుడప్పుడు అతని పక్కన పడుకుని ఉన్నప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది. ఇతనితో పెళ్లి జరగడం నా అదృష్టం అని అందరూ అనేస్తారు. కానీ ఈ పెళ్లి నిలబెట్టుకోవడానికి నేను చేసిన కృషి, చూపించిన సహనం ఎవరికి అర్థమవుతాయి? ఎవరైనా ఏ పనిలోనైనా కృషి జరిపితే దాని ఫలితం అనుభవయోగ్యంగా ఉంటే అదెంతో ఆనందంగా ఉంటుంది. లేకపోతే అంతకన్నా దుఃఖం ఇంకేదీ ఉండదేమో. చందుకి తనని ఉరితీస్తున్నట్టుగా తరచుగా వచ్చే కల ఇప్పుడు రావడం లేదు. అతనిప్పుడు ప్రశాంతంగా పడుకోగలుగుతున్నాడు. గిరిజ అతని మీద చెయ్యి వేసింది. ఇతనే చంద్రశేఖర్ అని రావుగారు చెప్పిన క్షణంలో తాను పొందిన అనుభూతి ఇంకా మర్చిపోలేదు. ఇప్పటికి కూడా ఇంకా ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. హాయిగా, ఆనందంగా, సుఖంగా గడిపిన ఇద్దరూ ఊరి నుంచి తిరిగి వచ్చేసరికి ఆరోగ్యంతో, ఉత్సాహంతో కళకళలాడుతున్నారు. వాళ్ళిద్దరినీ అలా చూసేసరికి సాయన్నకి ఎంతో సంతోషం వేసింది. ఇంటికి సంబంధించిన విషయాలన్నీ గిరిజ చూసుకుంటుంది. ఆఫీస్కి సంబంధించిన విషయాలన్నీ చందు చూసుకుంటాడు. అటు ఆఫీసు, ఇటు ఇల్లు రెండూ కళకళలాడుతున్నాయి. చందు ఉదయం వెళ్ళి 1 గంటకి భోజనానికి వస్తాడు. అతను 1-2 సార్లు బద్దకించి భోజనానికి రాలేదు. ఆ రోజుల్లో గిరిజ భోజనం చేయలేదు. సాయన్న ద్వారా ఇది విన్న చందు ఇంకెప్పుడూ అలా చేయలేదు. తనకి కుదరకపోతే గిరిజకి ముందే చెబుతాడు. మంచిదానివిగా తినేయ్, లేకపోతే ఇక్కడ నేను అన్నం తింటే నాకు అరగదు అని బతిమలాడుతాడు. అతని ఇంటికి రావడానికి వీలు పడకపోతే గిరిజ సాయన్న చేత క్యారియర్ పంపిస్తుంది. అతనితో 4-5 భోజనానికి ఉన్నా సరే. అబ్బా, నీకెందుకంత శ్రమ, మేం హోటల్లో తింటాంగా అంటే, మరి నేనున్నది ఎందుకుటా అంటుంది. భార్య అంటే భర్తకి ఏం కావాలో అన్నీ చూడాలంటుంది. భర్త అంటే చందు రెట్టిస్తాడు. భార్యని ప్రేమానురాగాలతో ముంచెత్తాలి అంటుంది. ఓకే ఓకే అంటూ వెంటనే ఒప్పేసుకుంటాడు. చందుకి తోచకపోతే ఇంటికి ఫోన్ చేస్తాడు. ఏం పనిలేదు, ఒక్కడనే ఉన్నాను, ఇంటికి వచ్చేనా అంటూ. అదేం కుదరదు. యజమాని పనివాళ్ళకి ఎప్పుడూ ఆదర్శం కావాలి. అతను ఏది చేస్తే వాళ్ళు అదే చేస్తారు. తోచినా తోచకపోయినా అక్కడే ఉండి తీరాలి. అబ్బా, ఈ ఆఫీస్ నాదేగా, నన్నెవరంటారు? అందుకే బాధ్యత మరీ ఎక్కువ అనేవాళ్ళు ఎవ్వరూ లేనప్పుడే మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అబ్బబ్బా, చంపేస్తున్నావు నువ్వు. ఇంటికి రాగానే బతికించేస్తాగా. గిరిజ చెప్పే అలాంటి సమాధానాలంటే చందుకి చాలా ఇష్టం. ఆ నవ్వు గిరిజకి ఇంకా ఇష్టం. ఎంతో బాగుంటుంది. చందు అకౌంట్ బుక్ తనిఖీ చేసేప్పుడు గిరిజ దగ్గరుండి సాయం చేస్తుంది. అది అతనికి పనిని చాలా సులభం చేస్తుంది. గిరిజ అంటుంది, రోజులు మారిపోయాయి. ఇదివరకులాగా ఆడపిల్ల వంటిల్లే నా సర్వస్వం అనుకునే రోజులు కావు. వీలున్నంతగా భర్తకి సాయం చేయాలి. అవసరమైతే అతని దగ్గర నుంచి అంతగానూ సాయం పొందాలి. అతన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాలి. మళ్ళీ అతను వక్రమార్గాన వెళుతూ ఉంటే నిన్ను వదిలేస్తాను జాగ్రత్త అంటూ బెదిరించాలి. నాతో కలిసి ఉంటేనే నీ జీవితంలో అందం, ఆనందం సుమా అని రుజువు చేయాలి. గిరిజ జీవితం తుఫానుకు గురైనా చెక్కు చెదరకుండా తీరం వైపు సాగిపోతోన్న నావల నిశ్చింతగా సాగిపోతోంది. రోజులు గడిచిపోతున్నాయి. గిరిజ కూర్చుని చందు దిండుగలీబ్ మీద పూలలతలు కుడుతోంది. ఇంతలో ఫోన్ మోగింది. చందుయే చేశాడు. హలో, ఓయ్, డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? ఏమంది? గిరిజ మాట్లాడలేదు. మాట్లాడవేంటి? మిమ్మల్ని ఫోన్ చేయమంది. నా ఆరోగ్యం గురించి చాలా కంగారుగా ఉందిట. ఏమిటి, నిజంగానా? నిజంగా. కంప్లైంట్ ఏంటట? అదంతా మీతోనే చెబుతుందట. అదేమిటి? కంగారుగా అంటూ గిరిజతో చెప్పకుండానే ఫోన్ పెట్టేశాడు. అరగంట తర్వాత చందు ఇంటికొచ్చేశాడు. ఓయ్ దొంగ, ఇంత మంచి వార్త నీ నోటితో చెప్పకుండా నన్ను కంగారు పెట్టిస్తావా? ఉండు, నిన్నేం చేస్తాను. గిరిజ నవ్వుతోంది. అతని ముఖంలో ఆనందం చూస్తూ ఉంటే ఆమెకెంతో సంతోషంగా ఉంది. ఉదయం డాక్టర్ పరీక్ష చేసి నెల తప్పిన విషయం నిజమేనని నిర్ధారణ చేసి చెప్పగానే చాలా సంతోషం కలిగింది.
ఆ సంతోషం ఇప్పుడు చందు ముఖంలో ఆనందం చూస్తుంటే 10 రెట్లు పెరిగినట్టయింది. నీకు శిక్ష ఏంటో తెలుసా? చూపుడు వేలు చూపించి బెదిరించాడు. ఏమిటిటా? గిరిజని అమాంతం ఎత్తి తన గదిలోకి తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టాడు. ఈ పూట నుంచి నీకు పూర్తిగా రెస్టు. పని చేసినట్లు కనిపిస్తే ఊరుకోను. గిరిజ నవ్వింది. ఇది మరీ బాగుంది. అంత రెస్ట్ తీసుకుంటే లావైపోయి పుట్టబోయే పాప పెరిగిపోయి. అప్పటికే చందు గిరిజ పెదవులను నొక్కేశాడు. గిరిజ, బాగా అనురాగం అభిమానం చూపించిన భర్తకి భార్య ఇచ్చే కానుకేమిటో తెలుసా? ఏమిటి? పండంటి పాపాయిలు. వాళ్ళని చూసి ఈ పిల్లలకి నేను తండ్రిని అని గర్వపడాలి. ఇప్పుడు మీరు చెబుతున్నారుగా, తెలుసుకుంటున్నాను. జాగ్రత్త, అందమైన పిల్లల్ని కనాలి మరి. బాబోయ్, అది నా చేతుల్లో ఉందా? అతను నవ్వాడు. ఎందుకు అంత భయపడతావు? కాకి పిల్ల కాకికి ముద్దు అని సామెత వినలేదు? మన పిల్లలు ఎలా ఉన్నా నాకు అందంగానే కనిపిస్తారు. థ్యాంక్ యూ. అచ్చు అతను అన్నట్టే అంది. చందు నవ్వాడు. గిరిజ ముక్కు పట్టి ఊపాడు. అతను టైం చూసుకుని, నేనిక వెళ్తాను, 12 గంటలకి ఒకళ్ళు వస్తున్నారు, మాట్లాడాలి. అతను మంచం మీద నుంచి లేచి వెళ్ళబోతూ ఉంటే గిరిజ చెయ్యి పట్టి లాగింది. నిజంగా సంతోషంగా ఉందా? ఎంత? నువ్వు ఊహించలేనంత. అతను బుగ్గగిల్లి వెళ్ళిపోయాడు. ఈ ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.